వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ మిత్రబృందం బంధుమిత్రులకు అదేవిధంగా దొరికిలు నక్కలపల్లి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వివిధ పార్టీల సానుభూతి వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొహమ్మద్ రఫీ, పెద్దకోట్ల నరేంద్రారెడ్డి, పెద్దకోట్ల నరసింహారెడ్డి, మరిమరుపు మల్లిరెడ్డి, సుధాకర్ రెడ్డి, మారపురెడ్డి ఎల్లారెడ్డి, కన్నంపల్లి రఘునాథ్ రెడ్డి, జాగంటి శివారెడ్డి, సంతోష్ రెడ్డి, ఎమ్మలూరు సతీష్ రెడ్డి, ఎమ్మలూరు నాగమోహన్ రెడ్డి, ఎమ్మలూరు జనార్దన్ రెడ్డి, ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి, ఎమ్మలూరు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మలూరు జైపాల్ రెడ్డి, ఎమ్మలూరు వెంకటరెడ్డి, ఎమ్మలూరు రాజనారాయణ రెడ్డి, ఎమ్మలూరు హేమచంద్రారెడ్డి, బూడిదపల్లి భాస్కర్ రెడ్డి, కంచ పెద్దిరెడ్డి, వెంకటరామరెడ్డి, జమ్మలూరు వెంకటరామరెడ్డి, చిన్నపల్లి గారి సౌరెడ్డి, పెద్దకోట్ల ఆదినారాయణ, పట్టేరు శ్యామ్ రెడ్డి, చదువు మిగతా పేర్లు కూడా అది దొరికిలకు సంబంధించి నర్సన్న, నర్సింహులు, పెద్దరాజు, నర్సింహులు, చంద్రశేఖర్, మనోహర్, సోమశేఖర్, శ్రీహరి, ఆంజనేయులు, ప్రసాద్, శశి, లక్ష్మాచారి, కృష్ణయ్య, గంగరాజు, ఇట్రా పెద్ద ఇట్రా ఇట్రా కొద్దిసేపు అటు జరుగు, గంగరాజు, సునీల్ కుమార్, శ్రీనాథ్, ఇట్రా 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 ముందు చెప్తా. పొద్దున్నే వచ్చేసాను నువ్వు పక్క వద్దులే అడిగా అట్లా అయిపోయిందా? చంద్రబాబు దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు. చంద్రబాబు దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. జనసేన బయటికి వచ్చింటే ఏమన్నా భవిష్యత్తు ఏమన్నాడు, మళ్ళీ ఆ చిరిగికే పోయినాడు. అదే మరిచేట దానికి ఏమి మోసం అని చెప్పేది. మరిచేట అక్కడ తన మూడలంతా మాకుండా పోతానంటే ఇంకో చెల్లి దానికి జరిగింది. ఈడు నాశనమే, ఈడే మాకు బయటపడ్డారు. ఎప్పుడో 1996 ఆ సందర్భంలోనే బీజేపీ పార్టీ సపరేట్ గా పోటీ చేసినప్పుడే 16-18 సీట్లు వచ్చి 2-3 ఎంపీ సీట్లు వచ్చారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో పోయిందో ఇప్పుడు 2% పడిపోయారు. 2% పడిపోయిన సందర్భం. అలాంటి ఒక పార్టీని ఏదో కుతంత్రాలు, అదే మన మిత్రుడు వాళ్ళు జెండాలను కలుపుకొని వస్తుంటే మనం జనాన్ని కలుపుకోకపోతున్నాం. జనం దగ్గర కలిస్తే ఓట్లు వస్తాయి తప్ప జెండాలు కలిస్తే ఓట్లు. జెండాలు కలుస్తారంటే చూడడానికి ఆ కట్టుకున్న బస్సు బాగా కనబడుతుంటాయి తప్ప ఇది జనాలు కలిస్తేనే ఓట్లు వస్తాయి.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 86% మందికి ఈ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధి పొందడం జరిగింది. మన నియోజకవర్గంలో చూస్తే దగ్గర 94% మందికి 3,000 కోట్ల రూపాయలతో నేరుగా ప్రతి గడప గడపకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగింది. అదేవిధంగా 5,677 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది. మన పెద్దకోట్లను దాంట్లో అదే అదాని గ్రూప్ కంపెనీ వాళ్ళతో కూడా 2,250 కోట్ల రూపాయలతో ఒక ప్లాన్ రాబోతుంది. దాంతో మన చుట్టుపక్కల ఎందుకంటే 70% లోపలకి ఉన్న చట్టం కాబట్టి 70% మనకు సంబంధించి మన గ్రామాలకు సంబంధించిన 2 పంచాయతీలకు సంబంధించిన వాళ్ళు, ఆ మండలానికి సంబంధించిన వాళ్ళకి 75% అక్కడ ఉద్యోగాలు కల్పన కూడా చేయబోతున్నాం రాబోయే 1 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు కేవలం ఆయన ఏదో చెప్తుంటాడు, అందరికి పంచుతారని పంచడం కాదు. ప్రతి పేదవాళ్ళకి ఒక నమ్మకం కనిపిస్తాడు. ఎందుకంటే ఒక కూలి పని చేసుకునే వాళ్ళు ఇంట్లో భార్య భర్త ఇద్దరు పని చేసేది తప్ప ఆ కుటుంబం గడవదు. ఆ కుటుంబంలో మళ్ళీ వాళ్ళ పిల్లలకు చదువుకోవాలన్న ఫీజులు డబ్బులు అవుతుంటాయి, అలాగే చూపించుకోవాలన్న డబ్బులు అయితే ఉంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలు అనేది గతంలో ఏ విధంగా ఉంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటాయి. మా యొక్క కూడా స్కూల్ ఉంటాయి PCMR, ఇప్పుడు లేదనుకోండి. ఇప్పుడు మా గవర్నమెంట్ స్కూల్లో పోయి చూడమని చెప్పండి. ఇప్పుడు మా గవర్నమెంట్ స్కూల్లో చూడమనండి. PCMR కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్ డీప్గా ఉంటాయి. ఇంటరాక్టివ్ బోర్డ్స్ అని వచ్చినాయి. మీరు కావాలంటే వెళ్ళి చూడండి. 10 నిమిషాలు గతంలో చెప్పే అయ్యవాళ్ళు ఈరోజు 40 నిమిషాలు అయ్యవాళ్ళు టీచర్లు చదువు చెప్పే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ ఇంటరాక్టివ్ అంత ఈజీగా ఉంది. 8వ తరగతి అయిన వాళ్ళందరికీ ట్యాబ్లు ఇస్తారు. మరింతగా కావాలి, మరింత కాంపిటీషన్. అంటే ఏ డబ్బున్న పిల్లల్లో ఎవరైతే సామాన్లు మాత్రమే ఒక మంచి విద్య కావాలి అనుకునే చోట నుంచి ఆ విద్య డబ్బులోనికి పేదోనికి అదే విధంగా అందించాలనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు. 17 మెడికల్ కాలేజీలు, 1 కాదు 2 కాదు, 17 మెడికల్ కాలేజెస్, 4 పోర్ట్స్. ఈరోజు ఏదో 1-2 కట్టేసి నేనే ఇది కట్టేసాను. లెక్కాచారం తీసుకోండి. 14 సంవత్సరాలుగా చంద్రబాబు పెట్టిన ఇండస్ట్రీస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెట్టేది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చెప్తున్నాడు. ఇంతకుముందు చంద్రబాబు చెప్పేది ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నా, వెళ్ళి 2,000 కుటుంబాలకు సంబంధించి ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. ఆ సచివాలయంలో 10 మంది ఉద్యోగాలు ఉంటారు. వాళ్ళు ఏ ఉద్యోగస్తులో పోయి అడగండి, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కాదా అని చెప్పేసి. ఈరోజు హాస్పిటల్స్ లో కేవలం హాస్పిటల్ బిల్డింగ్ మాత్రమే ఉంటాయి. నర్సులు, డాక్టర్లు అందరినీ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ఎక్కడ అవసరం DSC 6,000 పోస్టులు ఇచ్చిన 98 DSCలో 2,000 DSCలో ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న వాళ్ళకు దగ్గర 5,000-6,000 మంది కూడా ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం చేసింది. ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ అన్నింటినీ కూడా మేలు చేసే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలనే ఆలోచన చేస్తారు. ఒక్కరికి మాత్రం చెప్పగలుగుతాం, అందరం రైతులని. చంద్రబాబు ఉంటే కేవలం మనకు కొత్తగా ఏమొస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఏంటంటే కరువు మాత్రం గ్యారెంటీ. అబ్బాయి పెట్టలేకపోతే కొడుకు ఇంకా పెట్టలేదు. ఈ 2 సార్లు తెలియాలి కల్లా మొత్తం తగ్గదు. 4 మంచి వర్షాలు ఉన్నాయి. అసలు 5 ఏళ్ళ బోర్లకు ఇబ్బంది ఉండదు అనుకోండి ఆ పంట వర్షాలు. ఎందుకంటే నేను కొన్ని గ్రామాల్లో చూసాను, నీళ్ళు బోర్లలో మోటార్ ఇబ్బంది పైకి వచ్చే సందర్భం. ఈ దరిద్రం పాదాలు పెట్టా బోర్లని కూడా ఎత్తిపోతాను. అక్కడ తప్పకూడదు మ్యాజిక్. మీ అందరినీ కూడా కోరుకునేది ఎన్నో విధాలుగా ఏ పేదవారికి అందంగా ఉండాలని ఒక ఆలోచనతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. దానికి అందరూ కూడా
రైతన్నలు కావచ్చు, కర్షకుడు, కార్మికుడు, పేదవాళ్ళు అందరూ కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అండగా ఉంటేనే పేదలు బాగుపడతారు. ఎప్పుడైనా ప్రజల యొక్క జీవన విధానం వాళ్ళంటే వాళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి. కొనుగోలు శక్తి పెరుగుతేనే వాళ్ళకి వివిధ రూపాయల